హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 సంవత్సరంలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి టాప్ 3 ఏరియాస్ గురించి చూద్దాము. మొట్టమొదటిది బద్వేల్, కిస్మత్పూర్ మరియు రాజేంద్ర నగర్ ఏరియాలుగా గుర్తించారు. ఈ ఏరియాలకి కనెక్టివిటీ చాలా బాగుంది. ఓఆర్ఆర్ ద్వారా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, హైటెక్ సిటీకి 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే ఎయిర్పోర్ట్కి 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఏరియా ఎగ్జిట్ 17కి ఎగ్జిట్ 18కి మధ్యలో ఓఆర్ఆర్కి, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేకి మధ్యలో ఈ 4 పక్కల ఉన్న ఏరియాలో ఉండడం వల్ల కనెక్టివిటీ చాలా బాగా ఉంది. అంతేకాదు ఎగ్జిట్ 17కి ఎగ్జిట్ 18కి మధ్యలో ఒక కొత్త ఎగ్జిట్ కూడా వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏరియా నుంచి పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ద్వారా సెంట్రల్ హైదరాబాద్ కూడా ఈజీగా చేరుకోవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే కనిపించేది ఎకో హిల్ పార్కు. ఇది కన్స్ట్రక్షన్ దాదాపుగా పూర్తవుతుంది. ఇది 100 ఎకరాల్లో హిమాయత్ సాగర్ ఒడ్డున ఓఆర్ఆర్కి వెలుపల డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ఏరియాలో 5 స్టార్ హోటల్స్, మాల్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశం ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తున్నారు. ఈ ఎకో హిల్ పార్క్కి ఆపోజిట్లో ఓఆర్ఆర్కి లోపల పక్కన ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇది హిల్ ఏరియా. ఈ ఏరియా సెకండ్ నియోపోలిస్ అని గొప్పగా చెప్తున్నారు. ఇది సీ లెవెల్ నుంచి 500 మీటర్స్ హైట్లో ఉండటం వలన ఇక్కడ నుండి హైదరాబాద్ సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అంతేకాదు ఇది ఒక మంచి సన్సెట్ పాయింట్గా ఉంది. హిమాయత్ సాగర్ వ్యూ ఈ ఎత్తైన ప్రదేశం నుండి అద్భుతంగా కనిపిస్తుంటుంది. ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్స్ ప్రాజెక్టు 10.6 ఏకర్స్లో 3 BHK 4 BHK అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇక్కడ 5,500 నుండి 6,500 వరకు ఎస్ఎఫ్టీ చెప్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో వస్తున్నాయి. వీటి తరువాత నంబర్ 2 ప్లేస్లో ఉస్మాన్ నగర్, గోపన్పల్లి ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాలు కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, హైటెక్ సిటీకి, ఓఆర్ఆర్ మరియు సర్వీస్ రోడ్ల ద్వారా వెల్ కనెక్టెడ్. అలాగే ఇంటర్ కనెక్ట్ రోడ్స్ వలన మంచి కనెక్టివిటీ ఏర్పడింది. ఈ ఏరియాస్లో ఫేమస్ బిల్డర్స్ రాజపుష్ప, హాల్మార్క్, అపర్ణ, ముప్ప, రాఘవతో పాటు చాలామంది బిల్డర్స్ విల్లా మరియు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అపర్ణ సైబర్ 4, డిఎస్ఆర్ ఆల్టిట్యూడ్, ముప్ప ఇంద్రప్రస్థ, హాల్మార్క్ ఇంపీరియా, రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ, అపర్ణ దక్కన్ టౌన్షిప్ వంటి ప్రీమియం ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఈ ఏరియా అడ్వాంటేజ్ కనెక్టివిటీయే కాకుండా సరౌండింగ్స్లో మంచి స్కూల్స్ ఉండడం. ఈ ఏరియాలో ఎస్ఎఫ్టీ 7,200 నుండి 8,500 వరకు ప్రస్తుతం నడుస్తుంది మార్కెట్ ప్రైస్.
ఇకపోతే నెంబర్ 3 పొజిషన్‌లో కోకాపేట నియోపోలిస్ ఏరియా. కోకాపేట ప్రస్తుతం ప్రీమియం ఏరియాగా మారిపోయింది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేజెస్‌లో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎఫ్టీ మినిమమ్ 10,000 పర్ ఎస్ఎఫ్టీగా నడుస్తుంది. రీజనబుల్ సైజ్ ఫ్లాట్ కొనాలి అంటే మినిమమ్ 2 క్రోర్స్ అవసరం అవుతుంది. ఈ ఏరియాలో మాల్స్ కూడా కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. రీసెంట్‌గా గాడ్రేజ్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. అందులో 11,000 పర్ ఎస్ఎఫ్టీ ఉన్నట్లు తెలిసింది. ఆల్రెడీ ప్రైస్ 10,000 దాటింది కాబట్టి ఈ ఏరియాలో అప్రిసియేషన్ అంత బాగా ఉండకపోవచ్చు. అలాగే నియోపోలిస్ ఏరియా అంతా కూడా అల్ట్రా ప్రీమియం ఏరియాగా మారిపోయింది. ఈ ఏరియాలో ఎస్ఎఫ్టీ 12,000 నుంచి 14,000 వరకు నడుస్తుంది. రీసెంట్‌గా బ్రిగేడ్ గ్రూప్ వారి ప్రాజెక్ట్ లాంచ్ అందులో ఎస్ఎఫ్టీ 14,000గా కోట్ చేశారు. నియోపోలిస్‌లో ప్రీమియం బిల్డర్స్ లైక్ మై హోమ్, రాజపుష్ప, సత్వ, బ్రిగేడ్ వంటి వారు అల్ట్రా ప్రీమియం అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఏరియాలో 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కాస్ట్ మినిమమ్ 3 క్రోర్స్‌గా ఉంది. ఈ ఏరియాలో వెల్ డెవలప్డ్ రోడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండటమే కాకుండా ఫేజ్ 2 మెట్రో రైలును నియోపోలిస్ వరకు ఎక్స్‌టెండ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. అంతేకాదు ఓఆర్ఆర్‌కి న్యూ ఎగ్జిట్ 1A త్వరలో ఓపెన్ కానుంది నియోపోలిస్ వరకు. ఈ విధంగా ఈ 3 ఏరియాస్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి మంచి అవకాశం ఉంది. వీటన్నిటిలో మొదటి 2 ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ బాగా ఉంటుందని చెప్పొచ్చు. Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.